చెత్త చెత్త అదే అంటున్నాను. ఏమంటుంది మీరు అది చెప్పాలి. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అంగన్వాడీ స్కూళ్ళు, పోలీస్ స్టేషన్లు, ఇవి ఫెసిలిటీస్, రోడ్ ప్రాబ్లం, ఇవి ఫెసిలిటీస్ లేవు. కానీ ఇక్కడ ఎవ్వరు రావట్లేదు. ఓన్లీ మెయింటెనెన్స్ చేస్తున్నారు, అక్కడ ఉండిపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి తెలియట్లేదు, ఎవరు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే మీరు వచ్చి కనుక్కోండి అంటే పెద్దవాళ్ళకి మీకే తెలిసిద్ది కానీ మాకైతే తెలియదు కదా, ఇంటింటికి తెలియదు కదా. మీరు చెప్పే బాధ్యత మీది కదా, మాకు చెప్పమని అడుగుతున్నాం మేము. ఏదైనా విషయం ఉంటేనండి. ఇప్పుడు బిల్డింగ్కి ఏదైనా ఉంటుంది. ఇప్పుడు సార్ వాళ్ళే వచ్చారు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు, ఇంకేమైనా అవుతున్నాయి, ఇది అవుతుంది అది అవుతుంది. మాది 5th బ్లాక్. అవన్నీ చెప్పాలి కదా సార్, మాకు తెలియాలి కదా. రానోళ్ళు మరి రమ్మని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఇన్ఛార్జీలు. ఇప్పుడు ఎలక్షన్లని ఎవరు ఎట్లా ఎన్నుకోవాలి సార్? ఇక్కడ ఉన్నోళ్ళని ఎన్నుకోవాలా, లేకపోతే ఎక్కడో ఉన్నోళ్ళకి ఇవ్వాలా? వాళ్ళు బయట నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళకి అథారిటీస్ ఇవ్వకోకుండా ఇన్ఛార్జ్ డైరెక్టర్లని ఏమంటారు వీళ్ళు, ట్రెజర్ని, ప్రెసిడెంట్ అని, వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళని పెట్టాలా, బయట ఉన్న వాళ్ళని పెట్టాలా? ఇక్కడ ఉన్న వాళ్ళని పెడితే మా ప్రాబ్లం ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుకుంటాం. మాకు ఏమవుతుంది, ఏం జరుగుతుందో మాకు ఏమీ తెలియదు. పొద్దున పోయి డ్యూటీ పోతున్నాం, మళ్ళీ సాయంత్రానికి వస్తున్నాం. రాంపల్లి 2 బెడ్రూము. సేమ్ ప్రాబ్లం అంతే. అక్కడ మా బిల్డింగ్ మొత్తం చెత్త నిండిపోయింది. ఉన్న వాళ్ళైతే క్యాషియర్ని కొత్తగా ఎన్నుకున్న క్యాషియర్ని అడగమంటుండ్రు. వాళ్ళేమో మాకు తెలియదు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళని అడగమంటుండ్రు. అట్లా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు కానీ అసలు ప్రాబ్లం ఏంటనేది ఎవరు చెప్పట్లేదు. మా బిల్డింగ్ మొత్తం చెత్త నిండిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళని పెట్టలేదు, లేని వాళ్ళని పెట్టిండ్రు. వాటర్ మధ్య మధ్యన బంద్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు కరెంట్లు పీకేస్తున్నారు. మాకు ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇక్కడ స్కూళ్ళు కూడా లేవు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్లో చదివిండ్రు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో మాకు డబ్బులు కట్టాలంటే ఇద్దరు పిల్లలు కట్టాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఏదైనా స్కూల్ కూడా ఏదైనా గవర్నమెంట్ స్కూలు కొంచెం ప్రైవేట్ చేస్తే మంచిగా ఉంటుంది. రోడ్డు కూడా అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ వరకు రోడ్డు అస్సలు బాగాలేదు. మా ఆయన హ్యాండిక్యాప్, అంత దూరం నుంచి ఆ రోడ్డు మీద రావాలంటే ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలా అని పని మానేసి ఇంట్లో కూర్చుంటే మాకు తినడానికి దొరకదు. అది మా ప్రాబ్లం. మొన్న ఒక 2 పడిపోయారు కింద కూడా పడిపోయిండ్రు. దొంగతనాలు అవుతున్నాయి, ఏమేమో జరుగుతున్నాయి. పోలీసు ఎక్కడ కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ లేదు. కెమెరాలు వచ్చాయి, కెమెరాలకి డబ్బులు ఎక్స్ట్రా కట్టమంటున్నారు. ఇప్పుడు 1500 వేసి కట్టమంటుంటే మేము వచ్చిందంటే ఇల్లు లేదని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ డబ్బులు కట్టండి, అది కట్టండి. మేము ఇన్ని కానీ మెయింటెనెన్స్ అని, ఆ కరెంట్ బిల్ అని, అవన్నీ ఇవి ఇక్కడ మొత్తం ఇక్కడే 6000 అయిపోతుంది. ఈ మాత్రం దానికి మేము ఈ ఇంట్లో ఉంటే ఏంటి, బయట అద్దెంట్లో ఉంటే ఏంటి, సేమ్ ఒకటే ప్రాబ్లం అవుతుంది. అది కూడా లేరు అంటే ఇక్కడ ఎవరు ఉండట్లేదు, అందరూ వాళ్ళలో ఉంటుండ్రు. ఏదైనా మీటింగ్ అయినప్పుడు అందరూ ఒక్కసారికి వస్తున్నారు, ఏవో పేపర్లు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మిగతా ఇక్కడ ఉండేది ఎంతమంది అంటే ఇలా ఈ 10 మందే ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అనేది మాకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి అర్థమవుతలేదు. ఏమైనా అయితే మెయింటెనెన్స్ ఇచ్చేస్తున్నారు, ఇంకా ఇన్ఛార్జీలు అందరు ఉన్నారు అని చెప్పేస్తున్నారు. కానీ బిల్డింగ్కి వెళ్తే ఇద్దరు కూడా లేరు, ఒక ఫ్లోర్లో ఇద్దరు కూడా ఉండట్లేదు. అది మేము వచ్చి ఇక్కడ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి ఒక్కలమే ఉన్నాం సంవత్సరం సంది. అందులో ఎవరు లేరు, అక్కడ వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు, ఎవరు లేరు. వస్తున్నారు అంటారు, ఎక్కడ వస్తున్నారు ఎక్కడ పోతారో మాకు తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఏం ప్రాబ్లం అయితే మేము ఇక్కడ ఉంటున్నాము, 15వ బ్లాక్. మేము ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఏదేం జరుగుతుందో మాకు ఎవరు చెప్పారు. ఇట్లా బయటకు వస్తాయో గడ ఏమైంది అన్నట్టు వచ్చి మేము తెలుసుకోవడం తప్ప ఏం లేదు. గ్రూప్ లో ఎవరు ఏం పెట్టారు, మా ఇన్ఛార్జ్ ఏం పెట్టాడు. గ్రూప్ లో సీసీ కెమెరా లేదు. ఇంటికి తాళం వేసేటన్న పోదామన్నా కూడా మాకు భయమే ఉన్నది. నైట్ పూట ఎవరు వచ్చి ఎవరు ఇట్లా పడతారో అన్నంత భయం ఉన్నది. ఇక్కడైతే పరిస్థితి అట్లా ఉన్నది. వాటర్ ప్రాబ్లం. నైన్టీలో కూడా 80% లేరు అంటే 80% వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మొత్తం తెలుసా చూడండి. రోజు ఇక్కడనే ఉంటావు. 2836 మెంబర్స్ ఉన్నారు. 3387 లేదు. 3387 లేదు.
ఇచ్చినది ఏంటి సార్? 2830. వంద ఇటా బిర్యానీ పైన తీసుకో డిస్కంటిన్యూ అంటే అరౌండ్ 45%. సార్ 28 ఉంటున్నారు. సో అది ఇష్యూ. అది కూడా ఇంకేమైనా మీకు అవసరం ఉంది ఇట్లా అంటే కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అది దాన్ని స్టార్ట్ అవుట్ చేస్తారు. చెప్పండి. రోడ్డు కనెక్టివిటీ చాలా దారుణంగా ఉంది అనేది మీరు ఎక్కువగా తిరిగే ఈ గెయిల్ రోడ్డు ఉంది కదా, ఒక చర్లపల్లి రోడ్డు, అది దాని గురించి అడిగాను. ఓకే సార్, వినండి.